సంభాషణ చేసుకున్నాం. అంటే ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకో, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నన్ను లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతులోంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాను. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అంట. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర, యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్కి రాని అనే మేము అనేస్తారు. అది నేను చాలా ఆలోచిస్తాను. సో నాకు ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి ఈ భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం వచ్చాడు 2 సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుండే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను ఇంత చదివి ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ ఆయన ఎంత కష్టపడ్డారు చదవడానికి, ప్రొఫెసర్లు ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ చేశారు ఈ డిపార్ట్మెంట్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తా ఉంటే నాకు అలా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఈ శతాబ్ది ఉత్సవాలకి నాకు ఈ అవకాశం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, అంటే 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కొన్ని ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి, దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, ఇది విలువలతో, వ్యక్తిత్వంతో,
దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యను అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన వారు కేవలం ఉద్యోగాల కోసం కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తిగా నిలిచారు. అలాంటి భవిష్యత్తుకి మీరు కూడా అడుగులేస్తూ ఉన్నారు. దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, దేశ ప్రగతికి తోడ్పడే మీ ముందు తరాలు ఎలా చేశారో మీరు కూడా దానికి సంసిద్ధం అవుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చూడగలుగుతున్నాం. ఇంతమంది విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్నారంటే ఈ మహోన్నత స్థాయికి కారణమైన మహనీయులు, ఈ విశ్వవిద్యాలయానికి పునాది వేసిన డాక్టర్ కట్టమంచి రామలింగ సిఆర్ రెడ్డి గారికి, ఈ ఆలోచనకి విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, వైజ్ఞానిక రంగంలో రామన్ ఎఫెక్ట్ ద్వారా నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సార్ సివి రామన్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలుపుతున్నాను. మీరు చప్పట్లు కొడుతుంటే మనం నిజంగా ఎవరికి చప్పట్లు కొట్టాలి? రాధాకృష్ణన్ గారికి, సివి రామన్ గారికి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి. మనం హీరోలకి వీళ్ళకి చప్పట్లు కొడతాం, కానీ ఎవరి త్యాగాల మీద, ఎవరి వైజ్ఞానిక జ్ఞానంతో, ఎవరైతే మేధోశక్తితోటి దేశాన్ని నడిపిస్తారో నిజమైన నివాళులు కానీ, నిజమైన స్పందన కానీ వాళ్ళకి అర్పించాలి. మీరందరూ ప్రేమతో నాకు చప్పట్లు కొట్టినా ఆ చప్పట్లని ఆ మహనీయులకే నేను వారి పాదాల చెంతను వదిలేస్తున్నాను. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే, ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు, ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. కానీ నాకు అర్హత ఉందా లేదో ఇవన్నీ పక్కన పెడితే మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. మీరు నిష్పక్షపాతంగా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే, ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాను చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చని వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్లో చదివిన ఎంతోమంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు. మన జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి చదువుతో, యూనివర్సిటీతో మొదలవుతుంది. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు మీ చల్లని మాట చాలు వచ్చే దగ్గు ఆగిపోతుంది. మీరు కేవలం విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు. మీరు ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు,
మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు ఇవి. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా చేసి అపార్థైడ్ మీద యుద్ధమే చేసి కొన్ని దశాబ్దాలు చేసిన నెల్సన్ మండేలా గారి మాటల్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉందండి, అది విద్య. కాబట్టి మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీకోసం మాత్రమే కాకుండా మీ అరుపులు కేకలు అన్నీ కూడా, మీ ఉత్సాహం సమాజానికి దేశానికి ఉపయోగపడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ అన్న ఆలోచనలతోటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం. రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు, మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలు నిర్ణయిస్తాయి, మీ చర్యలు నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. మీ కృషి సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన మార్పు కావాలి. Your knowledge must translate into innovation, your ideals into solutions, your efforts into meaningful change that will benefit our larger society and our country. Dream with conviction, work with dedication, lead with integrity. బలమైన నమ్మకంతో కలలు కనండి. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కనండి. డోంట్ స్టాప్ డ్రీమింగ్. అందుకని బలమైన కలలు కనండి. నిరంతర కృషితోటి మీరు ముందుకు సాగండి. నిబద్ధతతోటి మీరు నాయకత్వం వహించండి. ఈ ఒక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇది నేను పాలిటిక్స్కి నేను మెయిన్గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది, భావితరం. ఎందుకంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు నేను భగత్ సింగ్ త్యాగం గురించి చెప్తా ఉంటాను. అతని ఫిలాసఫీ కానీ, ఒక భగత్ సింగే కాదు, ఎవరో ఎంతోమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు, ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేం. నిజంగా గుండెలోకి తీసుకుంటే చదివిన చదువు వృధా కాదు. ఇప్పుడు
నేను యూనివర్సిటీలకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీలకు వెళ్ళిన పిహెచ్డి విద్యార్థులా చదువుతాను నేను కూడా ఎప్పుడు రోజు. అంటే నేను ఏం నమ్ముతానంటే పాపులారిటీ ఉండొచ్చు, కానీ పుస్తకాలని చదివి ఆ జ్ఞానాన్ని అనుభవ రూపంలో తీసుకొచ్చి అది ఒక విజ్డమ్గా మారకపోతే మటుకు మనకి లోతుపాతులు అర్థం కావు. నాకు మంచిగా జరిగింది అనుకుంటా, నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నిన్న శృంగేరి మఠాధిపతి ఏదో స్పీచ్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే, ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం మనకు సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. అంటే కంప్లీట్ అంటే 100% గుడ్ అనే పదం ఎక్కడ ఉండదు ఏ వ్యక్తిలో కూడా. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పింది. సో నేను తీసుకుంది, అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు, నచ్చే గుణాలు తీసుకుంటాను, నచ్చని గుణాలు వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇది మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఇంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే, ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాలకు రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో మన యాక్టివిజం, మీరు యాక్టివిజం సరిపోదు. సమ్టైమ్స్ యూనివర్సిటీస్ షుడ్ బికమ్ షుడ్ చర్న్ గుడ్ ఐడియాలజీస్. నేను లవ్ యూ. అంటే అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా, గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80స్లో
ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. ఇట్స్ ఆల్ దే మేడ్ దే హ్యావ్ ఎంబ్రేస్డ్ వన్ ఐడియాలజీ విచ్ ఈస్ నాట్ అప్లికబుల్. ప్రాక్టికల్ రిజల్ట్స్ రావు. అందుకని యూనివర్సిటీస్లో విద్యార్థులు, నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. You embrace an ideology which will uphold dharma. You embrace an ideology which holds constitutional values. You embrace an ideology which will show gratitude to the nation which has given you birth. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో there is a shortage in that ideology. There is a shortfall. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి వాడు చెప్తే టక్మని నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా. ఒకడు వచ్చి చేతులు ఒప్పుకుంటా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నాను. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బ తిని మాట్లాడుతున్నా. అలాగే లైఫ్ టైం, జీవితకాలం మీరు ప్రతి ఐడియాలజీని మీరు టెస్ట్ చేయాలి. యువర్ థింకింగ్ మైండ్స్, యువర్ కేపబుల్ మైండ్స్. అందుకని మీరు ఎవ్రీ ఐడియాలజీ గో బియాండ్ కమ్యూనిటీస్, గో బియాండ్ కాస్ట్. మన అన్ని సోషల్ నార్మ్స్ తీసేయలేం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద యూ లుక్ అవుట్ ఫర్ హ్యుమానిటీ, లుక్ అవుట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్, లుక్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సొసైటీ. ఇవన్నీ ఆలోచించి దాంతోపాటు మీరు బంగారు భవిష్యత్తు మీకు ఉండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ రైట్ మైండ్. మీలో ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. ఒక్కొక్కరు మీ గురించి మీకు తెలియదు. మీలో ఉన్నది ఒక న్యూక్లియర్ ఎనర్జీ, మీది విస్ఫోటన ఉంటుంది మీలో. అది మీరు ట్యాప్ చేయగలగాలి. ఎంత అమేజింగ్ పొటెన్షియాలిటీ ఉంటుందంటే, నాలాంటి ఒకటి చేయగలిగాడు. ఎప్పుడో ఒక 30-40 years బ్యాక్ నేను అనుకునేవాడిని, కలలు కనేవాడిని, నాకు ఇలా చేయాలి అంటే ఇట్ ఆల్ నీడ్స్ వన్ థాట్. ఎప్పుడైతే యద్భావం తద్భవతి అనే ఒక భావాన్ని మీరు పెట్టుకుంటారో